చూస్తున్నారు కదా ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆ ఏపీలో కూడా బస్సు సౌకర్యం పెడతానంటున్నారు, కానీ అది జిల్లాల వారీగానే పెడతామంటున్నారు. మరి జిల్లాల వారీగానే పరిమితం చేస్తే బాగుంటుందా, జిల్లా దాటి పరిమితం చేస్తే బాగుంటుంది కదా? మేము కొండంగా ఇంకా ఎట్లా పెడుతున్నారు ఏంటి తెలియదు. ఓకే. అంటే ఏపీకి తెలంగాణకి తేడా అంటే ఏం చెప్తారు పరిపాలనలో? పరిపాలనలో తేడా అంటే అది చూసే ప్రజలు గమనిస్తానే ఉంటారు. అంటే ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు కూడా మనకి ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేశారు అని వినిపించేది. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆ సూపర్ 6 అనేది కూడా మరి ఉచిత పథకాల కిందనే వస్తున్నాయి కదా, మరి ప్రజలు సోమరిపోతులు ఎవరంటారు? సోమరిపోతులు అనుకుంటే ఎన్టీ రామారావు గారు కిలో బియ్యం 2 రూపాయలు ఇచ్చినప్పటి నుంచే సోమరిపోతులు అనుకోవచ్చు. ప్రజల ఆర్థిక పరిస్థితిని బట్టి చేసే పనులుగానే అయ్యి వాటిలో కుంభకోణాలు చేయమని కాదు. అసలు జగన్ కి చంద్రబాబు నాయుడుకి పరిపాలన తేడా అంటే ఏం చెప్తారు అసలు? అసలు భయంకరంగా నక్కకే నాగలోకానికి ఉన్న తేడా. అసలు ఆయన పరిపాలనకు అనర్హుడు. ఎవరు జగన్? Yes. ఎందుకని అలా? ఇప్పుడు మళ్ళీ 151 సీట్లు ఇచ్చారు ప్రజలు. దాన్ని రైట్ వేలో చూసుకుంటే ఆయన అన్నట్టుగా 25-30 ఏళ్ళ పరిపాలన సాగించేవాడు. రాంగ్ రూట్ లో వెళ్ళి ఆంధ్ర ప్రజలు నాశనం చేశాడు. అంటే ప్రజలు నన్ను కోరుకుంటున్నారు జగన్ 2.0 వస్తుంది అని అంటున్నారు కదా. వస్తే ఒకసారి చూశారుగా, రెండోసారికి యమలోకం చూపిస్తాడు.